హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం మహాభారతం అధ్యాయం 3 అంబా భీష్ముడు దాని గురించి తెలుసుకుందాం. ఇక అధ్యాయం 1 అధ్యాయం 2 ఎవరైతే చూడని వారు ఉంటారో వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి మహాభారతం అధ్యాయం 1 అలాగే అధ్యాయం 2 చూశాక ఈ అధ్యాయం 3 దానికి రండి. అలాగైతేనే మీకు ఇప్పుడు చెప్పే అధ్యాయం 3 అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అధ్యాయం 3ని ప్రారంభిద్దాం. జై శ్రీకృష్ణ. సత్యవతి కుమారుడైన చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. అతనికి సంతానం లేదు. అందువల్ల అతని తమ్ముడైన విచిత్ర వీర్యుడు రాజయ్యాడు. విచిత్ర వీర్యుడు పినవయసువాడు అవ్వడం వల్ల అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు. విచిత్ర వీర్యుడు యుక్త వయస్కుడు అయ్యాక అతడికి వివాహం చేయడానికి తగిన యువతిని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు. అప్పట్లో కాళీరాజు 3 కుమార్తెలు పురాణత క్షత్రియ లాంఛన ప్రకారం స్వయంవరం పేరుతో వరుణ్ణి ఎన్నుకోవాలనుకున్నారు. ఇది విన్న భీష్ముడు తన తమ్మునికి భార్యలను సంపాదించడానికి అక్కడికి వెళ్ళాడు. కోసల, వంగ, పుంద్ర, కళింగ మొదలైన దేశ రాజులు, రాకుమారులు, ఇతర దేశ ప్రధానులు స్వయంవర సభకు వచ్చారు. వారంతా వారి వారికి తగిన క్షత్రియ అలంకారాలతోనూ దుస్తులతోనూ సభలో ఉన్నారు. కలిరాజు కుమార్తెలు ఎంతో అందమైన వారు, గొప్ప విద్యావంతులు, దేశ విదేశాలలో ఖ్యాతిగాంచిన వారు కావడంతో రాజకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది. క్షత్రియులలో భీష్ముడు అత్యుత్తముడు, శ్రేష్ఠుడు అనే పేరు పొందాడు. మొదట్లో రాజులంతా భీష్ముని రాక కారణం స్వయంవరోత్సవాన్ని చూడటానికే అనుకున్నారు. కానీ తాను కూడా ఓ భార్య కోసమే వచ్చాడని తెలుసుకున్నాక తరువాత అక్కడి రాజకుమారులందరికీ ధైర్యం సన్నగిల్లిపోయింది. వారందరికీ కోపం వచ్చింది. వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడి కోసం వధువులను అన్వేషించడానికి వచ్చాడని రాజకుమారులకు తెలియదు. దీంతో భీష్ముడిపై అసూయను పెంచుకున్నారు. ఆయన పట్ల వారు నిందపూర్వకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ జ్ఞాని ఉత్తమ క్షత్రియుడు, తాను ముసలివాడని ఎరుగడు కాబోలు, తన బ్రహ్మచర్య దీక్షను కూడా మర్చిపోయాడు కాబోలు. ఈ ముసలివాడికి ఈ స్వయంవరంతో సంబంధమేంటి? సభలోకి వచ్చిన కలిరాజు కుమార్తెలు 3 భీష్ముడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపుకి మొహం పెట్టారు. భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. స్వయంవరంలోకి వచ్చిన రాజకుమారులకు తనతో పోరాడి వీరత్వం చూపమని అరుస్తూ వారందరికీ వరసబెట్టి ఓడించాడు. ఈ 3 యువతులను తన రథాలపై హస్తినాపురం తీసుకువెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఆ 3 యువతులలో అంబ అనే ఆమెను ప్రేమించిన సౌబల దేశపు రాజు సాల్వుడు భీష్ముడికి అడ్డుకున్నాడు. యుద్ధానికి దిగాడు. అంబ కూడా సాల్వుడిని ప్రేమించింది. యుద్ధంలో భీష్ముడి చేతిలో సాల్వుడు ఓడిపోయాడు. రథంలో ఉన్న అంబ భీష్ముడిని వేడుకోగా సాల్వుడిని చంపకుండా వదిలేశాడు భీష్ముడు. భీష్ముడు హస్తినాపురం చేరాడు. విచిత్ర వీర్యునికి వివాహ ప్రయత్నంలో ఉన్నాడు. అంబ భీష్ముడిని అపహాస్యం చేస్తూ, ఓ గంగపుత్ర, శాస్త్రాలు చదివావు, ధర్మాలని నీకు తెలుసు. నేను మానసికంగా సౌభాల రాజు సాల్వుణ్ణి పతిగా ఇదివరకే వరించాను. నీవు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొని వచ్చావు. ఈ అంశాలను తెలుసుకొని శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏమి చెయ్యాలో అదే చెయ్యి అన్నది. ఆమె మాటలకు తీవ్రంగా ఆలోచించిన భీష్ముడు ఆమెను సాల్వుడి వద్దకు పంపాడు. మిగతా 2 యువతులు అంబిక, అంబాలికతో విచిత్ర వీరునికి వివాహం సానుకూలంగా జరిగింది. అంబ అవధులు లేని సంతోషంతో సాల్వుడి వద్దకు చేరి జరిగిన కథంతా పూసగుచ్చినట్లు అతడికి చెప్పింది. అలాగే నేను మొదటి నుంచి నిన్నే పతిగా వరించాను. భీష్ముడు నన్ను నీ వద్దకు పంపాడు. శాస్త్రోయుతంగా నీవు నన్ను వివాహం ఆడాలి అన్నది. భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకుని పోయాడు. అలాగే నాకు చాలా అవమానం జరిగింది కనుక నేను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరించబోను. భీష్ముడి వద్దకే వెళ్ళు. అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. భీష్ముడు విచిత్ర వీరుడిని వద్దకు వెళ్ళి అంబను పెళ్లాడవలసిందిగా కోరాడు. ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని తానెంత మాత్రము వివాహం ఆడబోనని విచిత్ర వీరుడు చెప్పాడు. చివరికి అంబ భీష్ముడినే తనను వివాహం ఆడాల్సిందిగా కోరింది.
ఆ పరిస్థితులలో ఆమెకు మరో మార్గం కనిపించలేదు. మరి అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి, దయ కలిగాయి. అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞను భంగం కలిగించలేకపోయాడు. మళ్ళీ విచిత్రవీర్యుడి వద్దకు వెళ్ళి అంబను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ విచిత్రవీర్యుడు తెగేసి చెప్పేశాడు, నేను ఎన్నటికీ తనను భార్యగా స్వీకరించబోనని. ఇక చేసేదేం లేక మరలా ఆమెను సాలుడి వద్దకే వెళ్ళి వేడుకోమని సూచించాడు భీష్ముడు. మళ్ళీ సాలుడి వద్దకు వెళ్ళడం సిగ్గుచేటని భావించిన అంబ హస్తినాపురంలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయింది. ఈ కాలంలో చాలా చిక్కిపోయింది. మరోసారి సాలుడి వద్దకు వెళ్ళి తనను వివాహం చేసుకోవాలని కోరింది. సాలుడు మళ్ళీ నిరాకరించాడు. ఇలా 6 ఏళ్లు గడిచిపోయాయి. ఎంతో అందం ఉన్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది. దేశంలోని ప్రతి రాజు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చవలసిందిగా కోరింది. మహావీరులు సైతం భీష్ముడి పేరు వినగానే భయపడ్డారు. అంబకు ఎవ్వరూ సహాయపడలేదు. చివరికి ఆమె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకుంది. స్వామి ప్రత్యక్షమై ఎప్పటికీ వాడని పద్మ పూల మాల ఇచ్చి, ఈ దండ ఎవరు ధరిస్తారో వారు భీష్ముడికి శత్రువు అవుతాడు అని చెప్పి మాయమైపోయాడు. అంబ ఆ పూల దండను పట్టుకొని మరలా ప్రతి రాజకుమారుడి వద్దకు వెళ్ళి ఆ మాల సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రసాదంగా ఇచ్చారని, దాన్ని ఎవరైతే ధరించి యుద్ధంలో భీష్ముడిని చంపి తన వేదనను పోగొట్టాలని కోరింది. కానీ గతంలో వలనే ఏ రాజు భీష్ముడితో తగు ఇష్టపడలేరు. చివరికి ఆమె ద్రుపద రాజు వద్దకు వెళ్ళింది. అతడు భీష్ముడితో విరోధానికి ఒప్పుకోలేదు. ఇక ఆమె ఆ మాలను ద్రుపదుని కోట సింహద్వారానికి వేలాడదీసి అడవిలోకి వెళ్ళింది. మార్గంలో కొందరు మునులు దర్శనమిస్తే వారికి తన కథంతా వివరించింది. అంబ చరిత్ర విని పరశురాముడు దయదల్చి, బిడ్డ నీకేం కావాలి, నీకిష్టమైతే నిన్ను వివాహం ఆడవలసిందిగా సాలుడితో చెప్తాను అన్నాడు. అంబ, స్వామి నాకా కోరిక లేదు. నాకు వివాహం, సంసారం, సౌకల్యంపై రోత పుట్టిందే. నా జీవితంలో నాకు ఒక్కటే కోరిక మిగిలి ఉంది. భీష్ముడికి ప్రతిక్రియ చేయడమే నేను కోరుకునేది అన్నది. పరశురాముడు ఆమె దీన వ్యవస్థను చూసి భీష్ముడిని చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని, క్షత్రియులతో తనకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. గెలుపు ఓటమి లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ సాటి లేని మేటి బిరుదులు పొందారు. ఇక చేసేదేం లేక పరశురాముడు అంబతో, నీవు భీష్ముడినే శరణు కోరు, అదే నీకు నేను చేయగలిగిన సాయం అన్నాడు. అంబకు విచారము, ఆగ్రహము కలిగాయి. కేవలం భీష్ముడిపై పగ సాధించాలన్న ఆమె కోరిక ఆమెను జీవింపచేస్తోంది. ఆమె హిమాలయ ప్రాంతానికి వెళ్ళి పరమశివుని గురించి ఘోర తపస్సు చేసింది. శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై తరువాత జన్మలో ఆమె భీష్ముడిని చంపుతుంది అని వరమిచ్చాడు. తాను కోరిన ముఖ్య కోరిక అయిన భీష్ముడిని చంపడం తరువాత జన్మ వరకు పొడిగింపడంతో ఆలస్యమవుతుందని ఆమెలో క్రోధాగ్ని పెరిగింది. అంబ అగ్నిని రాజేసి ఆ మంటల్లోకి ఉరికి మరణించింది. ఈశ్వర అనుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. కొంతకాలం తరువాత తాను పూర్వజన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండటం చూసింది. భీష్ముడి భయంతో దానిని ఇతరులెవ్వరూ ధరించలేదని తానే మాలను మెడలో వేసుకుంది. ఆమె పూలమాలను ధరించి కోరి అపాయం తెచ్చుకుందని, భీష్ముడి ఆగ్రహాన్ని తాను చవి చూడాల్సి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుపదుడు బహిష్కరించి అడవుల్లోకి పంపాడు. అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అనే నామంతో వీర పురుషుడయ్యింది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథంలో శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని ఎదిరించాడు. అంబ పుట్టుకతో స్త్రీ అని తెలిసిన భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖండితో ఏ విధమైన యుద్ధము చెయ్యకుండా ఊరుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకొని యుద్ధం చేసి పాండవులు భీష్ముడిని జయించారు. ఇదే కాక భీష్ముడు మహాజ్ఞాని అయినందువల్ల తనిక భూమిపై ఉండే కాల పరిమితి సమీపిస్తుందని తలచి ఓటమికి సంసిద్ధుడయ్యాడు. అయితే ఈ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కాదని, అర్జునుడు వేసినవే అని భీష్ముడు గుర్తించాడు. యుద్ధ భూమిలో భీష్ముడలా నేల కొరిగాడు. ఇక ఇదండి ఈ వీడియో. మరొక వీడియోలో మహాభారతం అధ్యాయం 4 గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.